సంగారెడ్డి జిల్లా బోర్పట్ల చంద్రపూర్ మధ్యలో ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్స్లో ఇప్పటివరకు అయితే జరిగిన దుర్ఘటనలో 6 మాత్రం ప్రాణాలు కోల్పోయారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మనం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతంలో చూడవచ్చు. ఎక్కడైతే నిన్న ఏదైతే రియాక్టర్ పేలిందో ఆ ప్రాంతం నుంచి ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిందో దాదాపు 2.5 కిలోమీటర్ వరకు ఈ పేలుడు రియాక్టర్ పేలిన ఆ ప్రమాదంలో చాలామంది కూడా బిల్డింగులు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతోపాటు ఇక్కడ ఉన్న పరిశ్రమ యాజమాన్యం కూడా ఇప్పుడు అందులో పనిచేసే వాళ్ళు కానీ ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు కూడా ఒకరిద్దరు చనిపోవడం జరిగింది. దీంతోపాటు మిగతా వారి కొంతమంది కాళ్ళు చేలు కూడా విరిగిపోయినాయి. వాళ్ళని కొందరు ఇప్పటికే మనకు ఒక సమాచారం అందింది. ఎంఎన్ఆర్లో ఒక వైద్యం పొందుతున్న ఎవరైతే కార్మికులు ఉందో ఆ కార్మికుని కూడా చేయి తీసేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రాధాయపడుతున్న విషయం కూడా జరుగుతుంది. దీంతోపాటు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన బాధితులు చాలా తమిళనాడు ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు. ఇప్పటివరకు అయితే పోస్ట్ మార్టం నిర్వహించలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఖండించడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పి అతను కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారని చెప్పి కూడా విమర్శలు చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ఉన్నారు. నిజంగానే ఇక్కడ ఫ్యాక్టరీ వద్ద నిన్న జరిగిన సమయం నుంచి ఇప్పటివరకు ఇదే ఫ్యాక్టరీ వద్ద ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సందర్భాల్లో కూడా కొన్ని కెమికల్ ఇదంటే పరిశ్రమలు ప్రమాదం సంభవించినప్పుడు యాజమాన్యం స్పందిస్తుంది, లేదంటే ఆ ప్రభుత్వం అధికారులు జిల్లాకు సంబంధించిన అధికారులు అక్కడికి వెళ్తారు. ఆ అధికారులు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని పరిశీలించి ఆ తర్వాత నష్టపరిహారమా లేకుంటే జరిగిన వివరాలు పూర్తిగా తెలిసే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు దాదాపు 18 గంటలు జరిగినా దీని మీద ఎవరు స్పందించలేదని చెప్పి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించడం జరిగింది. దాంతోపాటు తాను ప్రభుత్వం నుంచి 50 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది ఒక కార్మిక కుటుంబానికి. అదేవిధంగా 18 గంటలు కూడా ఎవరు స్పందించలేకపోతున్నారు, కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నారా అని కూడా ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఇప్పుడు ప్రమాదం జరిగి 6 చనిపోవడం జరిగింది పరిశ్రమలో. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద స్పందించలేదని చెప్పి విమర్శలు వస్తున్నాయి. అసలు మీరేమంటారు? నిన్న దాదాపు 5 గంటలకి ఈ సంఘటన జరిగితే 1 గంట సేపట్లోనే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత అర్ధ గంటల్లోనే జిల్లాకు సంబంధించినటువంటి వైద్య మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు ఇక్కడికి రావడం జరిగింది. మరియు ఈ పేషెంట్స్ ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో ఎంఎన్ఆర్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరిని ప్రతి బెడ్ దగ్గరకు పోయి పలకరించడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, మరి ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే స్పందించారు దీని మీద. వాళ్ళకు సంబంధించినటువంటి మరి పరిహారం ఏదైతే ఉన్నదో వాటిని కూడా అందజేసే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అంతేకాకుండా ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి వైద్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది. యాజమాన్యంతో కూడా మేము కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళం కూడా ఇప్పుడు కూడా దాదాపు గంట సేపు నుంచి మేము వాళ్ళని ఫోన్లో మాట్లాడుతున్నాం. నష్టపరిహారానికి సంబంధించింది ప్రాణాలు పోయినాయి కాబట్టి వాళ్ళ కాంపెన్సేషన్ పెద్ద మొత్తంలో ఇప్పియాలనే కార్యక్రమంతో మేము అందరం ఇక్కడ ఉన్నాం. అధికార పక్షానికి సంబంధించిన నాయకులమందరం, నియోజకవర్గానికి సంబంధించిన అందరం కూడా ఈరోజు ఇక్కడే ఉన్నాం. వాళ్ళందరికీ కూడా వాళ్ళకు మంచి ప్రకటన చేపించే ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మంత్రి గారు ఎప్పటికప్పుడు ఇక్కడి సమాచారాన్ని తీసుకుంటున్నాడు, యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నాడు, ప్రభుత్వంతో కూడా మాట్లాడి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయపడే కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతిపక్షాల్లో సంబంధించిన వాళ్ళు ఓన్లీ మొక్కుబడిగా వచ్చి సందర్శించి ఏదో రకంగా మరి ప్రభుత్వాన్ని విమర్శించే పని పెట్టుకొని పోయడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు. కానీ మేము నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నాం. మా ఐఎన్టీ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు రాత్రి నుంచి 25 మంది ఇక్కడనే వాలంటరీగా చేసుకుంటూ శవాలను కూడా అక్కడ నుంచి తీయడం జరిగింది. మరియు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడనే జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు కానీ మీరు అందరూ కూడా ఇక్కడికి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ జడ్పీటీసీ పల్లె జయశ్రీ గారు మరి అందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడనే తిష్ట వేయడం జరిగింది. మేము కూడా రాత్రి 9:30-10 ప్రాంతాల వరకు ఇక్కడనే ఉన్నాం. మళ్ళీ పొద్దున్న లేవగానే కూడా ఇక్కడికే వచ్చినాం. కాబట్టి వాళ్ళ విషయంలో అధికార పక్షమైనటువంటి పాలక పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చే కార్యక్రమంలో మేము నిమగ్నమై ఉన్నాం. వాస్తవానికి కుటుంబ సభ్యులతో మాట్లాడారంటున్నారు. వాళ్ళు ఎంత నష్టపరిహారం అవుతున్నారు? నిజంగా యజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా? చూస్తే మాత్రం మీరు చూస్తే 2.5-3 కిలోమీటర్ల దూరంలో కూడా బిల్డింగ్ భవనాలు దెబ్బతిన్నాయి, ఒక స్కూల్ కూడా భవనం దెబ్బతిన్నది. నిజంగా నిర్లక్ష్యం ఉందా అనొచ్చుకో, లోపలికి పోయొచ్చారు కదా, అసలు ఏం చూశారు అక్కడ? ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీనిలో ఏ విధంగా జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా విచారణ జరిపిస్తున్నారు. నిన్ననే మంత్రి గారు దీనికి సంబంధించినటువంటి ఆ విచారణ చేయాలని ఆదేశించడం జరిగింది. పూర్తిస్థాయి వివరాలు ఏ విధంగా జరిగింది, మరి ఇది ఫార్మా కంపెనీ కాబట్టి
టెక్నికల్గా ఏం లోపాలు జరిగినాయి, ఏం జరిగినాయి అనే దాని మీద కూడా సమగ్ర విచారణ జరుగుతుంది. దాని పూర్తి వివరాలు ఆ విచారణ జరిగితే కానీ బయటికి రావు. కాబట్టి ఏదేమైనా ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. మరి వారికి మనం ఈరోజు ప్రాణాలు పోయినాయి కాబట్టి వాళ్ళ కుటుంబాల సభ్యులకు అందరికీ కూడా మంచి ధైర్యాన్ని ఇచ్చి మరి వాళ్ళకు కూడా నష్టపరిహారాన్ని మేము అందించే కార్యక్రమంలో ఉన్నాం. ఓకే, చూడొచ్చు, నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేయడానికి మాత్రం తప్ప లేదని చెప్తున్నారు. నిజంగానే ఒక కార్మికుని తండ్రి అంత ఆసుపత్రిలో ఉన్నాడు, అతన్ని చెయ్యి తీసేయాలంటున్నారు, తన కొడుకున్నాడు. అసలు మీ ఫాదర్ ఏం పేరు, అసలు ఏం జరిగింది, అసలు ఏ ఆసుపత్రిలో ఉన్నారు? अशोक सिंह। तुम्हारे अब्बा का नाम? అశోక్ సింగ్ ఈ కార్మికుడు ఈ పరిశ్రమలో ఏం పని చేస్తుండే, ఏం జరిగింది? ऑपरेटर पंजे सर। ऑपरेटर। कल कितने बजे हुआ हादसा? कल 4 बजे 4 बजे हुआ। अभी कौन से दवाखाने में है? MNR में। तेलुगु रात। ఓకే, మీరు మాట్లాడండి. అసలు నిజంగానే ఏం జరిగింది, అసలు ఏ ఆసుపత్రిలో ఉన్నారు? వీళ్ళ నాన్నగారు దీంట్లో డ్యూటీ చేస్తారు వర్క్. నిన్న ఇన్సిడెంట్లో అతనికి ఘటనలో చోటు అయ్యింది. MNR హాస్పిటల్ తీసుకెళ్తే ఇప్పుడు ఒక చేయి తీసేస్తామంటున్నారు. ఇతనికి ఎవరు లేరు ఈ బాబు. ఇప్పుడు దీని మీద ఎవరు చర్చ చేయండి, కొంచెం ఇతనికి ఏమవుతుంది, ఏంటి, ఏం కావాలో అనేది కొంచెం వివరించి మీడియా ద్వారా కంపెనీ నుంచి మద్దతు చేయండి, పొలిటికల్ నుంచి. ఇతనికి ఎవరు లేరు, ఈ బాబుని పరిస్థితి చూడండి, కొంచెం కోఆపరేట్ చేయడానికి మాట్లాడుతున్నాను. ఓకే, చూడొచ్చు, చాలా మంది కార్మికులు కూడా తల్లిదండ్రులు కోల్పోయారు. తర్వాత వాళ్ళంతా కుటుంబ సభ్యులు వచ్చి కూడా బాధపడే పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు మాత్రం చెప్తున్నారు, వాస్తవానికి మేము ఇక్కడే ఉన్నాము, విమర్శలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదని చెప్తున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా యజమానితో మాట్లాడుతున్నామని చెప్పి కాంగ్రెస్ నర్సాపూర్ ఇన్ఛార్జి ఆర్ఓ రాజిరెడ్డి చెప్తున్న విషయం అయితే మనం చూడడం జరిగింది. దాంతోపాటు ఇప్పటివరకు 6 కార్మికులు ఎవరైతే చనిపోయారో వారి డెడ్ బాడీలు మాత్రం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా వాళ్ళంతా స్వస్థలాలకు పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని వాళ్ళు చెప్పే విషయం మనం వినడం జరిగింది. దీంతోపాటు మనం చూడొచ్చు, కార్మిక పరిశ్రమ ఎక్కడైతే జరిగిందో ఆ ప్రమాదం జరిగిన ఇప్పటివరకు కూడా ఇంకా నిన్న 18 గంటలు జరిగినా కానీ ఆ ప్రాంతంలో ఇప్పటివరకు కూడా పొగలు, అదేవిధంగా మరో రియాక్టర్ పేలే అవకాశం ఉందని చెప్పి ఆ వదంతులు, అదేవిధంగా పోలీసులు కూడా అక్కడికి ఎవరిని వెల్లడించే పరిస్థితి లేదని చెప్పి కూడా మనకు తెలుస్తున్న విషయం అయితే మనం చూస్తున్నాం. ఆ పరిశ్రమలో ఎప్పుడైతే రియాక్టర్ పేలిందో దాని పేలుడు దాటికి దాదాపు 2.5-3 కిలోమీటర్ల వరకు వ్యాప్తి ఉందని చెప్పి నిజంగానే చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఈ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒకేసారి అలజడ, అంటే దాదాపు ఈ భారీ శబ్దంగా భూకంపం సంభవించిందని చెప్పి ఇక్కడ బోర్పట్ల, చందపూరు ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురైన విషయం అయితే మనకు తెలుస్తుంది. వీరంతా కుటుంబ సభ్యులను ఆదుకుంటామని చెప్తున్నారు. నిజంగా వారంతా కుటుంబాలు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరూ కూడా తగు న్యాయం చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ ముందు యజమానితో మాట్లాడి చర్చలు జరిపి వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్నామని కాంగ్రెస్ నుంచి చెప్పే పరిస్థితి. కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సంగారెడ్డి నుండి.